తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆస్తుల కేసులో జయలలితకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అధినేత్రికి బెయిల్ రాకపోవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ప్రస్తుతం చెన్నైలో పరిస్థితి ఎలా ఉంది? జయలలితకు ముందస్తుగా బెయిల్ వచ్చిందంటూ తమిళ మీడియా చేసిన హడావుడితో ఆనందంలో బిగిపోయిన అన్నాడీఎంకే కార్యకర్తలు తర్వాత హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో నిరాశకు గురయ్యారు. వారిలో ఆనందం అంతా నీరుగారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఆ జయలలిత బెయిల్ పిటిషన్ తోచుకొచ్చిన అనంతరం అన్నాడీఎంకే కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కూడా ఒక నిరాశ ఎదురైంది. దీంతో తదుపరి ప్రయత్నాలు, జయలలితకు బెయిల్ తీసుకునే ప్రయత్నాలపై వారు తదుపరి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన తీర్పు కాపీని చదివే ప్రయత్నంలో ఆ తీర్పు కాపీని చూసి అనంతరం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు ఆ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. అయితే పిటిషన్ విచారణిస్తున్న సమయంలోనే అన్నాడీఎంకే కార్యాలయం చెన్నైలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశమై పరిస్థితిని విచారణను కూడా చూస్తూ వచ్చారు. అయితే తదనంతరం బెయిల్ తిరస్కరించడంతో చివరిగా తదుపరి వ్యూహంపై అంటే రేపు సుప్రీంకోర్టు వెళ్లే విషయంపై తమ న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి గత 10 రోజులుగా జైల్లోనే ఉన్న జయలలితకు కర్ణాటక హైకోర్టులో నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అయితే తదుపరి అంటే ప్రయత్నంగా సుప్రీంకోర్టులోనైనా జామీన్ బెయిల్ పొందే అవకాశాలు ఉండటంతో ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జయలలిత మద్దతుగా కొనసాగుతున్న ఆందోళనలు అయితే కొద్దిసేపు సద్దుమణిగినా కూడా తిరిగి ఆందోళనలు మొదలు పెట్టేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు ఆందోళనలు హింసాత్మకంగా కానీ విధ్వంసకర పరిస్థితులు చోటు చేసుకోకుండా భద్రత కల్పించాలి, అంతేకాకుండా ప్రభుత్వం శాంతి భద్రతలు పరీక్షించాలని హైకోర్టు సూచించడంతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరీక్షించాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది. తదనుగుణంగానే అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా శాంతియుతంగా తమ నిరసనలు కానీ ఆందోళన కానీ కొనసాగించవచ్చని పోలీసులు ఇప్పటికే అన్నాడీఎంకే కార్యకర్తలు సూచించడం జరిగింది. తదనుగుణంగా భద్రత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు జరిగింది. మొత్తానికి బెయిల్ తిరస్కరణ గురి కావటం అన్నాడీఎంకేలో నిరాశను చోటు చేస్తుందని చెప్పొచ్చు. వారికి నిరాశ కలిగింది కర్ణాటక హైకోర్టు తీర్పు. దీంతో తదుపరి వ్యూహాలపై అంటే తదుపరి సుప్రీంకోర్టుకి ఎలా వెళ్ళాలి అనే దానిపై రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రామచంద్రరావుతో కూడా చర్చించిన అనంతరం తదుపరి వ్యూహాలపై ఒక నిర్ణయం వెలువచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రసాద్. ఓకే సంజయ్, అప్డేట్స్ ఇచ్చినందుకు.